భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కొత్తగూడెం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైరే ఎమ్మెల్యే మలోత్ రామ్దాస్, కలెక్టర్ జితేష్ పాటిల్, అంబేద్కర్ వాదులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. ఇక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాకవి, ప్రకృతి కవి, తెలంగాణ ప్రభుత్వ అవార్డు గ్రహీత జయరాజు గారికి అంబేద్కర్ వాదులు, సామాజిక ఉద్యమకారులు, ప్రకృతి ప్రేమికులకు సన్మానించారు. మన ప్రపంచంలో ఏదైనా అతి గొప్ప ఏదైనా శక్తి ఉందంటే అది ప్రకృతినే మన అందరికీ తెలుసు. కాబట్టి ప్రకృతిని గౌరవించి పాటలు రాసినందుకు, ప్రకృతి గురించి అందరికీ అవగాహన కల్పించినందుకు ఇంత గొప్ప అవార్డు మన జయరాజ్ గారికి ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒకసారి ఆయనకి చాలా చాలా శుభాకాంక్షలు. ఆయన ద్వారా ఇంకా మన జిల్లా నుంచి ఇంకా మంచి వినూత్నంగా ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి. మన రాష్ట్రానికి, దేశానికి ఆలోచనగా మన జిల్లా నిలబడాలని మన ప్రయత్నం నిరంతరంగా మేము చేస్తూ ఉంటాం. ఆయన ఇచ్చిన చాలా పుస్తకాలు ఉన్నాయి. యాక్చువల్లీ నా దగ్గర ఆ హోంవర్క్ ఇంకా నాకు మిగులుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రకృతి దగ్గర ఉన్న ప్రతి ఒక్క చెట్టు నుంచి ఒక సదుపాయం మనకి వస్తుంది. ఒక్కొక్క మనం పట్టుకుంటే అసలు ఎంతో సౌకర్యాలు జనానికి కల్పించవచ్చు. అదేవిధంగా చాలా మంది ఇప్పుడైతే మొబైల్ ఫోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నారు. మొబైల్ ఫోన్స్ లేదా ఇదంతా శత్రులాగా జనరల్గా భావిస్తారు, కానీ ఇది శత్రువు కాదు. కానీ ఇంకా అయిపోయింది. ఉదయం లేవగానే మొబైల్ చూసుకుంటూ ప్రపంచం అంతా ఒత్తిడి మనం తీసుకొని దాంట్లోనే మునిగిపోయి ఇంకా మనకి ఏ బాధలు ఉన్నాయో దాని గురించి ఇంకా వీడియో చూసుకుంటూ అదే మాటలో మనం మునిగిపోతాము. కానీ ఇట్లా కాకుండా నిజంగా